అందరికీ శనార్థి ఆడేళ్లకు మంగళారతి. ముందుగా లేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు హెడ్ లైన్స్. జూబ్లీ హిల్స్లో అయినవి మాజీ మంత్రి కృష్ణారెడ్డి సారోళ్ళ అమ్మ దినాలు. ఆడికి పోయి సీఎం సారు నవ్వుడు చూసి పరిశాన్ అవుతుండ్రు జనాలు. మొన్నటి సంది కూడా బాగుంటలేదట. కొండా సుస్మిత మేడం సరళి. నా బిడ్డకు నాకు సంబంధమే లేదంటూ వాళ్ళ బాపు కొండా మురళి. మునుగోడు ఎమ్మెల్యే రాజాలు సారు గట్టిగానే వినిపిస్తుండు కూతలు. మంచిగా రాస్తలేడట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెంప ఆర్కే సారు రాతలు. అస్సలకే బాగలేదట సర్కారు నౌకరీ చేస్తున్న కొందరు అధికారుల తీరు. ప్రజల కోసం నన్ను చంపుర్రి అంటుండు ఎమ్మెల్యే మాధవరం సారు. జపాన్ దేశం పోయిండు రాష్ట్ర కైకిలుగుళ్ల మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆయన ఆడికి పని కట్టుకొని ఓవుడుతోని నిరుద్యోగులకు లాభమేమి? ఎవరన్నా ఆపదలున్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఎట్లా పోతారో చెప్పుండ్రి. ముఖం జర చిన్నగా చేసుకొని జీవిడిచినోళ్ళతో ఉన్న సోపతిని యాది చేసుకొని మనసు మొత్తం మెత్తగా చేసుకొని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని సావుకో మూడొద్దులకో దినాలకో పోయి బాధపడి దగ్గరోళ్ళు కానొస్తే మీద పడి శోకం పెట్టుకొని బాధపడతారు కదా. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ సార్ దానికి ఉల్టా ఉన్నాడట. ఏం ఉల్టా అంటే చూడుది. చూసిర్రా, జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ల మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి సారు కన్నతల్లి శేషమ్మ దినాలకు హాజరుపడ్డ ముఖ్యమంత్రి సారు మరి పొయ్యింది దినాలకని యాది మరిచిండా ఎట్లా? ఇట్లా ఆ కార్యంకు పోతే కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకునేది పోయి ఇంట్లో పెండ్లి పేరంటానికి హాజరుపడ్డట్టు ముసిముసిగా నవ్వుకుంటా ఓవటే. అగో ఆడ రందితోనున్న శేషమ్మ చుట్టాలను కూడా ముసిముసిగా నవ్వుకుంటూనే పలకరి అవ్వటే. ఆఖరికి శేషమ్మ ఫోటో మీద పువ్వులు వేసుకుంటా ముసిముసిగా నవ్వవటే. ముఖ్యమంత్రి సారు బాధపడేది పోయి ముసిముసిగా నవ్వుడేంది? అయినా ఎవరన్నా చచ్చిపోతే చచ్చిపోయిన కూడా స్మైల్ ఇయ్యాలని ఇట్లా ఏమన్నా అనుకున్నాడా ఎట్లా? అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనాలు సారు ముఖ్యమంత్రి గిరి ఎలగబెట్టినప్పుడు కూడా ఇట్లనే సావు సందాలకు దినాలకు పోయినప్పుడు కూడా ఇగిలిస్తుండే. ఆయన్ను కూడా కాపీ కొడుతున్నాడా ఎట్లా? అయ్యా సీఎం రేవంత్ సారు ఓదిక్కు మీ షెయి సర్కార్లా చక్కగా ఏలుబడి చేయొస్తలేదు, మీకు ముఖ్యమంత్రి గిరి చేయొస్తలేదని అటు కారు పార్టీ లీడర్లు అంటుంటే ఇప్పుడు పోయిన పేరంటమేంది మీరు నవ్వుకుంటా ఉండు ఏందని ఇంటర్నెట్లో ఈ వీడియోను పెట్టి ఇప్పుడు ఇరుగా మరగా దింపుతుర్రు. ఇట్లా కూడా ఇజ్జత్ తీసుకుంటుర్రు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ను అడ్డం పొడు గారుచుకున్న సుష్మితా పటేల్కు మాకు సంబంధం లేదని అంటుండు ఆమెను అన్న తండ్రి కొండా మురళి సారు. అగో కన్నబిడ్డకు మాకు సంబంధం లేదని ఎట్లా అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఇగో మురళి సార్ చెప్తున్నాడు. నుండి ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. ఇన్నరా పెళ్లి చేసినాము, ఓ ఇంటికి పంపినాము, మా బిడ్డకు ఓ బిడ్డ ఉన్నది, ఆమెకు కూడా 15 ఏళ్ళు వచ్చినాయి, వాళ్లకు మాకు సంబంధం లేదన బట్టే ఇంకా మస్తుగానే అంటుండు మొత్తం ముచ్చటి నుండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా? ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న? బిడ్డ మనసులో ఎట్లెరకైతుందా నవ్వటే. అయ్యా కొండా మురళి సారు బోదికు మీ కన్నబిడ్డ సుష్మిత మేడం గురించి మీకు తెలియకపోతే ఎట్లా? ముఖ్యమంత్రి సార్ను గట్టిగా అరుచుకున్నదని ఇప్పుడు షెయి పార్టీలకు వెళ్ళి మీ ఇంటామెను వెళ్ళగొట్టే పని చేస్తుంటే, మంత్రి పదవి నుంచి తీసేసి బయటకు పంపే పని పెట్టుకుంటే ఇప్పుడు మా బిడ్డకు మాకు సంబంధం లేదని అంటే ఎట్లా సారు? అయినా ఇప్పుడు కొండా కుటుంబం గురించే కదా సార్ అందరూ చెప్పుకునేది. ఇప్పుడు ఇట్లా అనుడెందుకు? మళ్ళా అవస్థలు వాడుడెందుకు? అందుకే మాట అదుపులా పైసా పొదుపులా ఉండాలి అంటారు. బిడ్డను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన మీరు మీ బిడ్డకు బుద్ధి మాటలు ఎవ్వి చెప్పలేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాకు పేరుగాంచిన పెద్ద న్యూస్ ఛానల్ ఉన్నది, పిచ్చి రాతలు రాసుకునేందుకు ఓ పత్రికా సంస్థ కూడా ఉన్నదని పిచ్చి రాతలు రాస్తే అది జర్నలిజం అవుతుందా? ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు అన్నది అన్నట్టు బరాబర్ బాజాప్తా రాసి తప్పు ఎవలదైతే వాళ్ళది, ఒప్పు ఎవలదైతే వాళ్ళది చెప్పే దమ్ముండాలని ఓ పెద్ద మనిషి అంటుండు ఈయనుండ్రి. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. చూపించడం అనుకో ఇన్నరా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మళ్ళీ కూడా చెప్తున్నా సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను.
నోటికి ఏదొస్తే అది రాస్తామంటే ఊకునేది లేదని గట్టిగానే అరుచుకున్నాడు. ఇంకా మస్తుగానే సురుకులు పెట్టిండు ఆయనతో ముచ్చటి నుండి. మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది, కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు, అందరు మీడియా వాళ్ళు చెడ్డవాళ్ళు అంటలేను. మాకు పత్రికలన్నా మీడియా అన్నా గౌరవం ఉన్నది కానీ మీడియా ముసుగులా కావాలని బట్టగాల్చి మీదేసి బదనాం చేస్తున్న ఆంధ్ర ఛానళ్లకు చెప్తున్నాము, మీరు గిట్ల ఇట్లనే మా మీద లేనిపోని పిచ్చి పిచ్చి రాతలు రాస్తే మాత్రం గట్టిగానే సమాధానం చెప్తాము. మీ లెక్క పత్రికలు పెట్టినందుకు కూడా వెనకకు పోయేది లేదనుకొచ్చిండు. అయ్యా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు అట్లా తప్పుడు వార్తలు రాసే బద్మాషోళ్ళ గురించి బాగానే చెప్తున్నారు, ముందుగానే ఉన్నది. మరి మీ షెయి సర్కార్లో సీఎం గిరియలుగా పెడుతున్న యనుమల రేవంతాలు సారే ఏపీ సర్కారుతోని సాటుగా సోపతి చేసుకుంటా తెలంగాణను తెర్లు చేయ చూస్తుండట. ఆ ముచ్చటేంది, ఇప్పుడు మీరు ఉద్యమంలో పని చేసినాము, రాష్ట్రం కోసం పదవులు త్యాగం చేసినామనే రాగాలు మంచిగానే తీస్తున్నారు. కానీ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లను మొత్తం ఏపీకి ఎత్తుకపోయి అప్పజెప్పే పని పెట్టుకుంటుంటే సప్పుడు చేయకపోవుడేంది? ఇప్పుడు మీ రాజకీయం గురించి ఎవరిసారి ఆలోచన చేసేదంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్ అంటే కృష్ణారావు సారే పోన్రి. ఎందుకే బాలన్న అంటారా, నన్ను నమ్మి గెలిపించిన పబ్లిక్ కోసం సావానన్న జస్తా అంటున్నాడు. పదవుల కోసము, పరపతి కోసం ప్రజలను చంపే లీడర్లు ఉన్న ఈ దునియాల ప్రజల కోసం జస్తా అంటున్నాడా అంటే ఇగో మీరే నుండ్రి. బతుకైపోయిందన్న మా బతుకులు 72,000 గెలిపించారన్న నన్ను మా ప్రజలు. హైదరాబాద్లో టాప్ మెజార్టీ నాది. నా మీద పగ ఉంటే నన్ను చంపేయండి నా సస్తా. నా ప్రజలు ఇప్పుడు 3 ముక్కలు చేసిరన్న నా కాన్స్టిట్యున్సీని. ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఒకటేమో హైదరాబాద్లో కలిపారు, ఒకటి తీసుకొని మల్కాజ్గిరిలో కలిపారు, ఇది తీసుకొని హైదరాబాద్లో కలిపారు. నా మీద పాటలు చేయను కాలం కదా, నన్ను చంపేయండి సస్తా, నా ప్రజలను కాపాడమని చెప్తున్నాను. నా మీద కోపంతో నా ప్రజలకు అన్యాయం జరగద్దు. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ అయితే అన్యాయం చేయకుండ్రి. మీరు కోరినట్టు కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే నన్ను చందన చెయ్యండ్రి కానీ పబ్లిక్ను మాత్రం ఆగం చేయకుండ్రా అన్నాడు. ఇంకా చాలా మాట్లాడిండు ఆయనతో ముచ్చటి నుండి. ఇది గిట మీరు తీయకపోతే నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను, ఈ మా కాలనీల గిట మీరు గిట 22 ఏళ్ళకి తీయకపోతే మా ప్రజలు ఇబ్బందిలో పెడతా ఉంటే ఈ మాధవరావు కృష్ణ ఊకునే వ్యక్తి కాడు. అవసరమైతే ఈయన్నే ఉరిపెట్టుకొని వస్తామా ప్రజల కొరకు తప్ప నిన్నైతే వదిలిపెట్టా. ఈయనరా ఇప్పుడు వెంటనే నియోజకవర్గంలో ఉన్న 22వ జాబితా కింద బ్లాక్ లిస్టులో పెట్టిన భూములను మొత్తం బయటకు దేకుంటే పబ్లిక్ కోసం ఉరిపెట్టుకొని జావానన్న జస్తా, లేకుంటే మిమ్ముళ్ళు ఇడిచిపెట్టా అని గట్టిగానే గరానికి వచ్చిండు. మొత్తం ముచ్చటి నుండి మీరు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఏదైతే నిన్న మా మంత్రి గారు మాట్లాడారో, హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరంగా మేము ఏం చేశామో, మీరేం చేశారో, ఏదైతే మీ పార్టీ గతంలో ఉన్నప్పుడు ఎన్ని ల్యాండ్ అమ్ముకుందో, మేము వచ్చిన తర్వాత పైగా ల్యాండ్ గతం జాగమలే మనం. అయ్యా ఎమ్మెల్యే సారు కారు పార్టీ ఏలుబడిలో హైదరాబాద్ ఆలతు మార్చింది, తెలంగాణ రూపురేఖలు మార్చింది, మొత్తం పబ్లిక్కు ఎరుకున్న ముచ్చట్నే తీయి. అయినా ఇప్పుడు బీఆర్ఎస్ ఏలుబడి గురించి, కాంగ్రెస్ పార్టీ ఏలుబడి గురించి ఎందుకు తీయి? ఎవలేం సుధపూసలు కాదు, ఎవలేం సత్యపూస పనులు చేయలేదు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మారు మల్లన్న అన్నట్టు అధికారంలోకి వచ్చేదందుకు అవ్వ అంటారు, అధికారంలోకి రాగానే నీ అవ్వ అంటారు. ఎటొచ్చి మోసపోయేది పబ్లిక్కే అంటారు ఈ ముచ్చటి నోళ్ళు. తెలంగాణ లేబర్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి సారు జపాన్ దేశం పోయి తెలంగాణ యువకుల కోసం తెగదండ్లాడుతున్నాడట. షెయి సర్కారుకు రాష్ట్రంలో ఎన్నికల ముంగట నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు శాతనైతే లేదు. కుట్టెరాయి తీయనోడు పోయి ఏట్టెరాయి తీస్తా అన్నాడా అన్నట్టు అట్లా జపాన్ దేశం పోయి ఆడ దండ్లాడుతున్నాడా అంటే చూడురి. జపాన్ దేశం పోయిన లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు తెలంగాణ నిరుద్యోగ యువత కోసము యూరోసీమ వైస్ గవర్నరు టోరియోసు మచ్చుతోని మీటింగ్ పెట్టిండు. మీ జపాన్ కంపెనీలల్లా మా నిరుద్యోగులకు అవకాశాలు ఇయ్యాలే, మా నిరుద్యోగులంతా బాగానే పనిచేస్తారన్న తరీకలా చెప్పుకొచ్చిండట. అయ్యా మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, ఉదికు మీ షెయి సర్కారు ఎన్నికల ముంగట ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ను మొదలు ప్రకటించకుండా మళ్ళా ఇదేం డ్రామా? ఏమో పోండి, అట్లనే నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇస్తామని చెప్పిన సాయంలో విడుదల చేయకుండా ఇప్పుడు ఆడికి పోయి రాయబారాలేంది? 2 లక్షల నౌకర్లు ఇస్తామంటే ఇప్పటికీ ఇవ్వకుండా ఇట్లా మీరు నానుసుకుంటా ఇప్పుడు బయటి దేశం జపాన్ల కొలువుల కోసం తిప్పలు పడుతుంటే ఎట్లున్నదంటే కూట్లెరాయి దియ్యనోడు పోయి ఎట్లెరాయి తీస్తా అన్నాడు అన్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఒక తల్లి కడుపుల పుట్టకున్నా పేగుబంధం కాకున్నా అక్క అని పిలిచిండని తమ్ముడు గాని తమ్ముని కోసము పెళ్లికొచ్చుడే కాదు ఇంటి ఆడబిడ్డ లెక్క కల్వకుంట్ల కవిత మేడము తమ్ముని భార్య మెడల 3 ముళ్ళు కూడా చేసిందట. తమ్ముడు గాని తమ్ముడు ఎవ్వలే ఏం కథనే బాలన్న అంటారా ఇగో చూడుండ్రి. తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడు భాషబోయిన బాలప్రసాద్ పెళ్లి పేరంటానికి పెద్ద ముత్తైదుగా కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం అదిరిపడ్డది. అయితే అక్క తోడబుట్టిన ఆడబిడ్డ నాకు లేదు, నువ్వే నాకు అక్కవు, మా ఇంటికి ఆడబిడ్డవని అనేసరికి ఇట్లా కవిత మేడం కూడా గౌరమ్మ పూజల కూర్చొని ఆడివిల్ల పసుపు కొమ్ము కట్టే తంతు కూడా దగ్గరుండి నడిపించిందట. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము ఇప్పుడంటే తెలంగాణ రక్షణ సేన పార్టీని పబ్లిక్లకు పట్టుకొచ్చేందుకు ఇట్లా లీడర్ల లగ్గాలకు కార్యకర్తల పేరంటాలకు పోతురు. కానీ అప్పట్లో 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడిలు ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లా కార్యకర్తల లగ్గాలకు పార్టీ లీడర్ల పండుగలకు పోయిర్రా? అయినా అధికారం పోయినాక మీకు అన్ని యాదికొస్తున్నట్టున్నాయి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాడి కౌశిక్ రెడ్డి సారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు సక్కదనం లేదని ఎథిక్స్ కమిటీ మీటింగ్ పెట్టిరట. అగోబోదికు కౌశిక్ రెడ్డి సారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అసలు ఎథిక్స్ కమిటీ అనేదే లేకపాయే. అసలుది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే వచ్చింది ఏ కథ అంటే ఏమో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. ఈ 2.5-3 సంవత్సరాలుగా గమనిస్తున్నది ఏంటంటే అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల మీద సస్పెన్షన్ల పేరుతోటి ఇట్లా మైకులు కట్ చేసి మాట్లాడనీయకుండా ఈ ఎథిక్స్ కమిటీల పేరుతోటి ఎంక్వైరీ కమిటీల పేరుతోటి ఒత్తిడి తెచ్చి ప్రతిపక్ష సభ్యుల నోరు నొక్కే ప్రయత్నం. ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. చాలా కిరాతకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారన్న విషయం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయ్యా వేముల ప్రశాంత్ రెడ్డి సారు మరి ఇప్పుడు చెయ్యి సర్కారు సీఎం రేవంతాల సారు మస్తు తిప్పలు పెట్టే పని పెట్టుకున్నాడని అంటుర్రు. కానీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడల మీరు మీ పార్టీ పెబ్బలు కూడా కాంగ్రెస్ పార్టీని కాకులు చెంపిన ఇస్తారు లెక్క చేయలేదా? ముప్పు తిప్పలు పెట్టలేదా? ముంగడి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లనే పోతుంది. ముంగట అధికారంలో ఉన్నోళ్ళు ఎట్లా చేస్తే మళ్ళీ వెనక సిక్కి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా అట్లనే చేస్తారు. అధికారంలోకి వచ్చినాక ఎవరైనా ప్రతిపక్ష పార్టీలను అగం చేసుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ తెచ్చిన ధరణితోని అన్నదాతల కరిగోసలు తప్పుతలేవు. అందుకే మా షెయి సర్కార్ ఇగురంతోనే రైతుల బాధలు వాపేదందుకు భూభారతి తీసుకొచ్చిందని మలి సర్కార్ ఇప్పుడు భూభారతిని కాసుల పేరుగా చేసుకునే పని పెట్టుకున్నదట. అట్లెవలన్నరే బాలన్న అంటారా మీరే చూడురి. ధరణి పేరుతో గతంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ధరణి పేరుతో గత ప్రభుత్వం దోచుకున్నదని చెప్పినావు కదా, మరి ధరణి పేరుతో ఎన్ని ఎకరాలు దోచుకున్నారు, ఎంత కుట్ర జరిగింది, ఎన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందో తేటతెల్లం చేస్తా అని చెప్పి ఇప్పటికీ దాదాపు 30 నెలలు గడిచిపోయింది కదా. మరి ఎందుకోసం అని చెప్పి ఈ రోజు దాని మీద ఎంక్వైరీ చేస్తలేవు, సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ పెడతలేవు, ఫోరెన్సిక్ ఆడిట్ పెడతాంటివి అసెంబ్లీ సాక్షిగా. మరి ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా? జరిగితే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ని ఎందుకోసం మీరు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరో దీనికి సమాధానం చెప్పండి. మీరు ధరణి ఈయనరా పువ్వు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. పోర్టల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి పదే చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు తీసుకొని అధికారంలో వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో వేసేసి దాని ప్లేస్ లో భూ భారతి తీసుకొస్తా అని చెప్పి ఈ రోజు నువ్వు భూ భారతి పేరు మీద మీకు నగల హారంగా మారింది. భూ భారతి ఈ రోజు వజ్రాల హారంగా మారింది మీ మంత్రులకు. కాంగ్రెస్ సర్కారు మంత్రులకు భూభారతి పోర్టల్ మొత్తం వజ్రాల హారంగా మారిందని అనబట్టే. అయ్యా మరి మీ సెంట్రల్ సర్కార్ ఆధీనంలో కూడా పెద్ద ఎంక్వైరీ చేసే సంస్థలు ఉన్నాయి. మీ దగ్గర షెయి సర్కారు తెచ్చిన భూభారతితోనే అక్రమాలు అవుతున్నాయి, మంత్రులంతా భూములను మంచిగా మింగుతున్నారనే ఆధారాలు ఉంటే వెంటనే మీరు ఎంక్వైరీ చేపియ్యండి. అట్లా చేయకుండా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి పొద్దు గడిపితే ఏమొస్తుంది, ఊదుగారది పీర్లేవది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లను మొత్తం ఏపీ ఆఫీసర్లు ఎత్తుకపోతురట. అగో తెలంగాణకు రావాల్సిన నీళ్లను మొత్తం ఆంధ్రోలు ఎత్తుకపోతుంటే మరి తెలంగాణ నీళ్ళ ఆఫీసర్లు ఏం కమాయి చేస్తుర్రు? గుడ్డి గుర్రాల పళ్ళు తోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లు ఏనేదందుకు పోయిర్రా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. చూసినరా కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే అక్రమంగా కుండి కాలువకు నీళ్లను విడుదల చేసుకుంటున్నారట ఏపీ ఇరిగేషన్ ఆఫీసర్లు. మరి నీళ్లు మొత్తం ఎత్తుకపోతుంటే తెలంగాణ నీళ్ల శాఖ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఓదిక్కు గోదావరిలో నీళ్లు మొత్తం మేడిగడ్డ కాడ పోతుంటే కూడా ఇన్ని దినాలు మాయమాటలు చెప్పుకుంటా పబ్లిక్ను మభ్యపెడితిరి. ఇప్పుడు నాగార్జున సాగర్లకు వచ్చిన నీళ్లను ఏపీ ఆఫీసర్లు ఎత్తుకపోతుంటే చూసుకుంటా కూసోబడితిరి. అయినా మీ షెయి సర్కారుకు ఇంకేం శాతం అవుతుంది సారు అంటే అన్నారంటారు. కానీ అటు మోటార్లు చాలు చేసి నీళ్లను రిజర్వాయర్లో నింపేందుకు శాత కాదు, ఉన్న నీళ్లు ఏపీ ఆఫీసర్లు ఎత్తుకపోతుంటే అడ్డం తిరిగి ఆపేందుకు శాత కాదు. మీరు అట్లా కుయ్యి కుట్టుకోమనకుండా ఉంటే ఎట్లున్నదంటే ఉత్త సంచి కాడ కావలి పెట్టినట్టే ఉన్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
నాగపూర్ కాడ మత్స్యశాఖ ఆఫీసర్లు మస్తు చేపలు తీసుకొచ్చి పెద్ద పొక్క తీసి అందులో మొత్తం పోసి మనగా అప్పుతున్నారట. అగో ఎవరన్నా చేపలు పట్టుకొస్తే ఎవరికన్నా పంచి పెడతారు కానీ పొక్క తీసి మనలో ఎందుకు అప్పుతారంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పండ్రి. చూసిండ్రా నాగపూర్ కాడికి చేపల శాఖ ఆఫీసర్లంతా పోయి సాటుగా జాదుతున్న మార్పులు ఎంగిలీకాల మీద నిషేధం పెడితే అవిటి దొరకబట్టుకుంటా ట్రాక్టర్ల తీసుకొచ్చి ఇట్లా పెద్ద పొక్క తీసి అందులో పోస్తుర్రట. మొత్తం జల్లెడబట్టి 74 టన్నుల దాకా దొరకబట్టిరట. అయితే మార్పులు ఎంగిలీకాలతోని చెరువులు నాశనం అవ్వడే కాదు, పబ్లిక్ తింటే వాళ్ళ పానాలు కూడా పోతాయట. ముఖ్యంగా ఈ చేపలు తిన్నోళ్లకు క్యాన్సర్ బీమారు వస్తుందట. గూగుల్ మ్యాప్ సాయంతో చేపల ఆఫీసర్లు పనిగట్టుకొని చెరువులను దొరకబట్టుకుంటా ఎక్కడికక్కడ మార్పులు ఇంగిలీకాల పట్టుకొచ్చిర్రట. ఆ పాడుమల్లె చేపలు ఎందుకు పెంచుతారో, ఎందుకు ప్రజల పానాలతోనే ఆడుకుంటారో. చేపలు తింటే పానానికి మంచిదంటారు కానీ పానాలు తీసే ఈ చేపలను ఎందుకు పెంచి కాలబడుతుర్రో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళే పడతారు అన్నట్టు అయ్యిందట నేపాల్ దేశంలో కూడా. అగో ఏమైందే బాలన్న అంటారా, ఏమవుడేంది. మనుషుల అవసరాల కోసము ప్రకృతిని నాశనం చేస్తుంటే ప్రకృతి ఊకుంటుందా? ప్రజల ఇండ్లను ఇంజనీర్లు కట్టిన బ్రిడ్జీలను గులగొట్టి ఎంత పరిశాన్ చేసిందో చూడురిగో. చూసిండ్రా పొంగుతున్న వరదలతోని మనుషులు కట్టిన పెద్ద పెద్ద బ్రిడ్జీలే కూలిపోతున్నాయి. ప్రకృతితోని ప్రజలు ఆడుకుంటుంటే ప్రకృతి ఇప్పుడు ప్రజల బతుకులతోనే ఆటలాడుతున్నట్టు కొడతలేదు. కొత్త బ్రిడ్జిలే ఆ వరదల కొట్టుకపోలేదు. ఊర్లకు ఊర్లు మునిగిపోయినాయి, ఇండ్లకు ఇండ్లు కొట్టుకపోయినాయి. అందుకే ఎప్పుడైనా ప్రకృతిని నాశనం చేస్తే ఎన్నటికైనా ఇడిచిపెట్టది అనేదందుకు ఇదే ఉదాహరణ. మనుషులు అత్యాశకు ఓవుకుంటా అడవులను చెట్లను నరుకుకుంటా కుంటలను చెరువులను గూడిపేసుకుంటా వాగులు వంకలను నాశనం చేసుకుంటా నీళ్ళాగేదందుకు తావు లేకుండా చేస్తే ఇట్లనే పానాల మీదికి వస్తుంది, ఊర్లు నాశనం అయ్యే కాడికి వస్తుంది. అదే చెరువులు కుంటలు అట్లనే కాపాడి అవసరమైతే కాలాలకు తగ్గట్టు లోతు తవ్వుకుంటా వాగులు వంకలు మంచిగా కాపాడితే ఇంత ముప్పు రాకపోవు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మెదక్ జిల్లా శివంపేట మండలం గంగాయపల్లెల ఊరోళ్ళంతా బోనాలు తీసి ఎల్లమ్మ తల్లికి పండగ చేసి ఊరి శివార్ల చెట్టు కింద కొలువున్న వెయ్యన్ల అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు ముట్టజెప్పిర్రు. ఇక బోనాలు ఎత్తుకపోయేటప్పుడు డప్పు సప్పులు చేసుకుంటా పోతుంటే ఊరంతా మూత మోగిపోయింది. చూడుండ్రి పండుగ ఎట్లున్నదో. పండుగ అంటే పండుగనే, ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ. వారే ఏమనున్నదా జోరు. గంగాయపల్లెల ఇట్లా ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఇంటింటి నుంచి బోనాలు ఎత్తుకొని కదిలిర్రు. ముసలి ముత్క పిల్ల జెల్ల ఆడోళ్ళు మొగోళ్ళు చిన్న పెద్ద అని ఓర్పాటు లేకుండా అందరు అమ్మవారికి బోనాలు అప్పచెప్పేందుకు ఇట్లా బయలుెళ్ళిర్రు. డప్పు సప్పులు మోగుతుంటే నా సామి రంగా చుట్టుముట్టు ఊర్లకు కూడా సప్పుడు వినబడ్డదంటే చూసుకొని పండుగ ఎంత సంబురంగా చేసి ఉంటారో. చుట్టుముట్టు బోనాలు నట్టనడి బజార్ల డప్పుల దరువులకు తగ్గట్టు సిందులేసుకుంటా అమ్మలక్కల సిగాలు జమిడిక మోతలు బైండ్ల పాటలు ఒగ్గోళ్ళ ఆటలు. అబ్బో పండుగంటే పండుగనే పోన్రి. ఇంకా ఊళ్ళో చాలా మంది కొందరికి పండుగ అయిరాక బోనాలు తీయలేదట. వాళ్ళు కూడా తీస్తే వాడకట్టులు కాలు పెట్ట సందే ఉండకపోవు. ఊళ్ళో ఉన్నోళ్ళు చుట్టాలు పక్కాల పిలుచుకొని ఐతారం నాడు పోషమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తే మంగళవారం నాడు ఎల్లవ్వ తల్లికి ఎంతో ఇష్టం కొద్దీ ఇట్లా బోనాలు ముట్టజెప్పిర్రు. ఇంకో ముచ్చటేందంటే వాన ముసురు పడుతున్నా కూడా లెక్క చేయకుండా ఆట పాటలతోని అమ్మవారు కొలువున్న చెట్టుకాడికి పోయి ఆడ బోనాలు తల్లి ముంగడ పెట్టిర్రు. ఇక గొడ్డు గోదా పిల్ల జెల్లను సల్లంగా చూడు తల్లి, మేము ముట్టింది ముత్యం కావాలి, పట్టింది పగడం కావాలి, పాలు వంగిన టిల్లు వంగాలి, పాడి పంట మంచిగుండాలి, ఎల్లకాలం సల్లాగా కాపాడుకుంటే ఏటేట మరవకుండా నీకు పండగ చేస్తామని అందరు తల్లిని తలుసుకొని కొలుసుకున్నారు. పండుగ అంటే పండుగనే. బోనాల పండుగ అంటే గంగాయపల్లెల చేసినోళ్ళదే బోనాల పండుగ అంటారు. ఇగో ఇంతమంది గదిలు వస్తే చూసినోళ్ళు. ఇగో ఇవ్వాలని తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డీటెయిల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైక్లు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.